పార్లమెంట్ ఎన్నికలపై టీపీసీసీ కసరత్తును ప్రారంభించింది. గత ఎన్నికల్లో 3 ఎంపీ స్థానాలు సొంతం చేసుకున్న ఆ పార్టీ ఈసారి ఎన్నికల్లో 17 స్థానాలు కైవసం చేసుకునే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. కాంగ్రెస్ సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలు మొదటి సవాలుగా మారాయి. దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పార్టీ పావులు కదుపుతుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 3న టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న మొదటి పార్టీ సమావేశం కావడంతో దీనికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణ, ప్రభుత్వ ప్రజాపాలన, 6 గ్యారంటీల కోసం ప్రభుత్వం విడుదల చేసిన దరఖాస్తులకు వస్తున్న స్పందన తదితర అంశాలపై క్షేత్రస్థాయి నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. వారి నుంచి తగిన సూచనలు, సలహాలు స్వీకరించనున్నారు. వాటన్నింటినీ క్రోడీకరించిన నివేదికను ఈ నెల 4న ఢిల్లీలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల సన్నాహక కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సమర్పించనున్నారు. పార్లమెంట్ ఎన్నికలపై టీపీసీసీ కసరత్తును ప్రారంభించింది. గత ఎన్నికల్లో 3 ఎంపీ స్థానాలు సొంతం చేసుకున్న ఆ పార్టీ ఈసారి ఎన్నికల్లో 17 స్థానాలు కైవసం చేసుకున్న లక్ష్యంగా ముందుకు సాగుతుంది. కాంగ్రెస్ సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ పార్టీకి పార్లమెంటు ఎన్నికలు మొదటి సవాలుగా మారాయి. దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పార్టీ పావులు కదుపుతుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 3న టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న మొదటి పార్టీ సమావేశం కావడంతో దీనికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణ, ప్రభుత్వ ప్రజాపాలన, 6 గ్యారంటీల కోసం ప్రభుత్వం విడుదల చేస్తున్న దరఖాస్తులకు వస్తున్న స్పందన తదితర అంశాలపై క్షేత్రస్థాయి నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. ఇక వారి నుంచి తగిన సూచనలు, సలహాలు స్వీకరించున్నారు. వాటన్నింటినీ క్రోడీకరించిన నివేదికను ఈ నెల 4న ఢిల్లీలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల సన్నాహక కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సమర్పిస్తారు.